హిందూపురం మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మహిళా కమిషనర్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి 5వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. పోక్సో కేసులో బాధితురాలి పేర్లను బయటపెట్టడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడారు అంటూ ఈ మాటల వీడియోలతో సహా వాసిరెడ్డి పద్మ గత నవంబర్లో ఫిర్యాదు చేశారు. అయినా నేరం చేసిన వారిని వదిలిపెట్టి ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఆరోపించారు ఆమె. అందుకు ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో అతి త్వరలో మీ చేష్టలు అక్రమ కేసులకు అంతర్యుద్ధం రావడానికి ఎంతో దూరం లేదన్నారు. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్కు నోటీసులు అందించింది మహిళా కమిషన్ చైర్మన్. దీనికి సంబంధించి వివరాలు మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే గోరెంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు సాయంత్రం చేరుకున్నారు. అక్కడ మాధవ్ కి బిఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద గోరెంట్ల మాధవ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో గోరెంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అటు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆందోళనలోని మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ ఇంటికి వెళ్లి ఆయనకి నోటీసులు అయితే అందించారు. మార్చి 5న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం జరిగింది. గతంలో గోరెంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వం పైన రాష్ట్రం అంతటా భయంకర వాతావరణం సృష్టిస్తున్నారు. అదేవిధంగా మార్చి 5న లీగల్ అడ్వైజర్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్తానంటూ కూడా ఇప్పటికే గోరెంట్ల మాధవ్ ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలు పేరు గోరెంట్ల మాధవ్ చెప్పారంటూ కూడా కేసు నమోదవడం జరిగింది. మాజీ మహిళా సంబంధించిన వైసీపీకి సంబంధించిన మాజీ మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నవంబర్ 2, 2024న ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు గోరెంట్ల మాధవ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు మాట్లాడే హక్కును, భావ స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుందంటూ కూడా గోరెంట్ల మాధవ్ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూలో పోక్సో కేసు బాధితురాలి పేరు గోరెంట్ల మాధవ్ చెప్పిన నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు గోరెంట్ల మాధవ్ కి నోటీసులు సర్వ్ చేశారు. అయితే మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలంటూ కూడా నోటీసులు గోరెంట్ల మాధవ్ కి పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. క్రాంతి, మరి సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన నోటీసులో కూడా సెక్షన్ల క్రింద 72 and 79 బిఎన్ఎస్ సెక్షన్ల క్రింద కూడా కేసెస్ నమోదు చేశారని చెప్తున్నారు. ఈ కేసెస్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గతంలో ఒక కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్ నమోదు చేశారో ఆ పోక్సో యాక్ట్ లో ఒక బాధితురాలు పేరు గోరెంట్ల మాధవ్ పబ్లిక్ గా చెప్పారు. దానికి సంబంధించి ఆ మహిళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అంటూ గతంలో వాసిరెడ్డి పద్మ ఏదైతే ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 35/3 కింద గోరెంట్ల మాధవ్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు అటు పోక్సో యాక్ట్ కి సంబంధించిన కొన్ని సెక్షన్లు, దాంతో కొన్ని సెక్షన్ల కింద మాధవ్ పైన కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ కేసుల నిమిత్తం అటు విచారణకి హాజరు కావాలి అటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, ఆ ఇంటర్వ్యూకి సంబంధించి ఎవరు అలా మాట్లాడమని చెప్పారు అనే అంశాలపైన కూడా కొంత పోలీసులు మాధవ్ ని ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. స్వతహాగా మాధవ్ గతంలో పోలీస్ అధికారి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి మాధవ్ పోలీసులకి రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో కేవలం కక్షపూర్తంగానే ఈ రకంగా నోటీసులు, అరెస్టులు జరుగుతున్నాయి అంటూ కూడా మాధవ్ చెప్పినట్టుగా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ కేసులకు సంబంధించి మాధవ్ మార్చి 5న హాజరు కావాలంటూ కూడా పోలీసులు స్పష్టంగా నోటీసులో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. ఈ కూటమి ప్రభుత్వం అణచివేస్తుంది అన్నదానికి ఈ కేసులే ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రమంతటా కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రతిపక్షం లేదు, ప్రజలను గౌరవించే విధానం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో
ఖచ్చితంగా నేను ఈరోజు జోస్యం చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం ఎంతో దూరం లేదు. ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని ఈ నోటీసు మేరకు 5వ తారీఖున నన్ను ఖచ్చితంగా అక్కడ హాజరుగమ్మని చెప్పడం జరిగింది. నేను కూడా నా లీగల్ అడ్వైజర్లతో, నా అడ్వకేట్లతో మాట్లాడడం జరుగుతుంది. నేను ఖచ్చితంగా పోలీసులకు కూడా సహకరిస్తా, కోర్టులకు కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలికి వదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.